ఒక అభిప్రాయం కాదు, ఒక పరిశీలన చెప్పాలి. 100 మందికి పెళ్ళిళ్ళైతే సంతానము లేక ఇబ్బంది పడ్డామన్నది 1970 ప్రాంతాల వరకు కూడా 100 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో అలాంటిది ఉండేది. 100 మంది జంటలలో. సరే జాతకరీత్యా చూస్తే సర్పయోగం అని మరుడు నాగదోషం ఇవన్నీ ఉండేవి. 1970 తర్వాత చదువుల్లో తేడాలు వచ్చాయి. అప్పుడు కూడా 70 to 80 కూడా సంతానలేమి అన్నది ఎవరిని ఇబ్బంది పెట్టలే. 80 నుంచి వచ్చేసరికి జరిగింది ఏమిటంటే, మగపిల్లలు మా ఈ చదువు పూర్తి కావాలి, ఫలానా ఉద్యోగం చేరాలి, ఆ ఉద్యోగం చేత సంపాదించుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటాం. వయసు ఎంత వస్తుంది? 30 వస్తుంది. బాగుంది. అదైన తర్వాత మరీ బుద్ధిగా ఇప్పుడు సంతానం కంటే ఎలాగా? తరువాత రోజుల్లో ఏమైంది? చదువు ఒకటే కాదు, అమెరికా వెళ్ళడం, సెటిల్ కావడం, అక్కడి నుంచి ఆహారపు అలవాట్లు మారి విహారాలు మారుతున్నాయి. ఏ పరిస్థితి ఆడపిల్లలకు కూడా వచ్చి ఎంతమంది ఆడపిల్లలకి 20-22 మధ్య వివాహాలు అవుతున్నాయి. ఒక్కసారి పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు అడగండి, తేడా ఎందుకు వచ్చిందో చెప్తారు. ఇలాంటి కారణాల వల్ల సంతానం ఆలస్యం అవుతుంది తప్ప పనిగట్టి గవళ్ళు చెప్తున్నారు నాగదోషం ఉన్నది కరెక్టే, దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు.